బ్రేకింగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు సచివాలయంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మెడికల్ కాలేజీల గురించి ఆయన ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనే నిర్మించేందుకు ఆయన మొత్తం మీద ఆదేశాలు ఇచ్చినట్టయితే క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ మేరకు 5 మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నది. ప్రతి మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని అయితే కేటాయించారు. అందులో 50% పడకలు పేదలకే ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు సంజీవని ప్రాజెక్టు కూడా దేశానికి మార్గదర్శకం అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద వైసీపీ పాలనలో పూర్తి చేయగా మిగిలిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోనే నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున దీనిపై వివాదాలు, అంటే ఇది ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ప్రజలను కూడగట్టుకొని పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ పార్టీ అధినేత జగన్ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికోసం 1 కోటి సంతకాల సేకరణకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల 175 నియోజకవర్గాల్లో ఆయన ఏర్పాటు చేసిన ఏదైతే 1 కోటి సంతకాల సేకరణకు అలాగే నిరసన కార్యక్రమాలకైతే విజయవంతమైన స్పందన వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేవీ లెక్క చేయకుండా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ విధానంలోనే చేపడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అయితే దీని తర్వాత అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే మొదటి విడతగా ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో ఈ కాలేజీలను నిర్మాణం జరుగుతుందని అధికారులకు సీఎం వివరించారు. అయితే టెండర్ ప్రక్రియలో ఇప్పటికే 4 దశల్లో పూర్తి చేశామని, వచ్చే నెలాఖరికల్లా టెండర్ ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు. ఈ కళాశాలల నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇక అధికారులదే అన్నట్టు ఆయన చెప్పారు. దీనికోసం 50 ఎకరాలు కేటాయించారు. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాల్లో ఆసుపత్రి కాలేజీ నిర్మించగా మరొక 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్, ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే మొత్తం ఈ ఆసుపత్రుల్లో 70% పడకలను పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నట్లు ఆయన వివరంగా స్పష్టం చేశారు. దేశంలోని వివిధ మోడళ్లను పరిశీలించి నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించే ఆసుపత్రులను ప్రత్యేకంగా రేటింగ్ విధానం ఉండాలని, నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం సమగ్ర ప్రమాణాలు అమలు చేయాలని ఆదేశించారు. కుప్పంలో పైలట్గా అమలు చేస్తున్న సంజీవిని డిజిటల్ సర్వే సెంటర్లు ప్రాజెక్టు రాష్ట్ర వైద్య రంగంలోనే గేమ్ చేంజర్గా నిలవబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశం మొత్తంకు ఆదర్శంగా నిలవబోతుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలను కూడా ఆయన పరిశీలించినట్టు చెప్పారు. అలాగే బ్లడ్ ప్రొఫైల్, అనీమియా, కిడ్నీ, లివర్, కార్డియాక్, డయాబెటీస్ వంటి ఆరోగ్య సూచనలకు ఆధారంగా సమగ్ర ఆరోగ్య విశ్లేషణ జరుగుతుందని తెలిపారు. 2026 జనవరి 1 నుంచి ఈ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా మొత్తం విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మొత్తం మీద మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోనే నిర్మించడంపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీనిపైన వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ప్రజలకు అంటే మేలు జరగకపోగా చాలా వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పనిలా మారిపోతుందని, అంత ఖర్చులు పేదలు భరించలేరని, ఇక దీని వ్యవహారం అంతా ఇప్పుడు చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారిపోతుందని చెప్పేసి వైసీపీ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నది. కానీ ఏది ఏమైనా పీపీపీ నిర్మాణంలో అంటే పీపీపీ నిర్మాణంలోనే మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నప్పటికీ దానిపైన పూర్తి అజమాయిషీ ప్రభుత్వందే ఉంటుంది అని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది ఎంత వేగంగా జరగాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు జగన్ అంటే ప్రతిపక్ష పార్టీ మాటలను, వారి అభిప్రాయాలను లెక్క చేయలేని బాబు ప్రజాభిప్రాయాలను కూడా లెక్క చేయలేదు అన్న కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే ఇప్పుడు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపై విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతమంది, ఎందుకంటే ఏ విషయంలోనైనా మెజారిటీ బై మైనారిటీ అనేది ఉంటుంది కాబట్టి మెజారిటీ ప్రజానికం అంతా పీపీపీని వ్యతిరేకిస్తుంటే జగన్ ఇంతలాగా దానిపైన పోరాటం చేస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు తమ విధానమే కరెక్ట్ అన్నట్టు
అంటే తాము నమ్మిందే కరెక్ట్ అన్నట్టు వారు ముందుకెళ్తా ఉన్నారు. ఇది నిజంగానే భవిష్యత్తులో ఏదైనా వీరు అనుకున్నట్టుగానే, వీరు ఆరోపిస్తున్నట్టుగానే ప్రజలకు ఆరోగ్యం దూరం అయితే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఒక ఆలోచనలు అయితే మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ మెడికల్ కాలేజీల నిర్మాణం, మొత్తం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, అలాగే మెడికల్ ఆసుపత్రుల నిర్మాణం కూడా పూర్తయి వాటిలో విద్యార్థులు చేరుకొని చదువుకొని, అలాగే పేదలు కూడా సరైన విధానంలో వైద్యం అందితే మాత్రం అందరూ హర్షించేదే. కానీ భవిష్యత్తును ఎవరు ఊహించరు కాబట్టి భవిష్యత్తులో వచ్చే అంటే కొన్ని సమస్యలు వస్తాయని వీరు ఆరోపణలు నిజమయ్యే అవకాశం అయితే లేకపోలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన నమ్మిందే కరెక్ట్ అన్నట్టయితే ఆయన ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. చూడాలి మరి ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి, ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి అనేది రానున్న రోజుల్లో తెలియాల్సిన అవసరం ఉంది.